నిబంధన మందసంలో ఏముంది? దాని విశేషత ఏమిటో తెలుసుకుందామా? మొదట మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చూసినడలా, ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలు ఉండెను అని. ఈ మూటిటి విశేషత ఏమిటో తెలుసుకుందాం. మొదట మన్నా గల బంగారు పాత్ర. దేవుడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులను అరణ్యం నడిపించినప్పుడు వాళ్ళ ఆకలి తీర్చుటకు మన్నాని పరలోకం నుంచి కురిపించారు. తన బిడ్డలు ఆకలి దప్పుతో ఉండే దేవుడు చూడలేడు గనుక దాని సాదృశ్యంగా ఈ మన్నా పాత్ర ఉంది. 2 అహరోను చిగురించిన చేతికర్ర. ఈ కర్ర అహరోను వంశస్థులే యాజకులుగా ఉండుటకు దేవుడు ఆజ్ఞాపించాడని సదృశంగా ఉంది. 3 నిబంధన పలకలు. దేవుడు మోషేకి ఈ నిబంధన పలకలు ఎందుకు ఇచ్చాడు అంటే తన సన్నిధికి సాదృశ్యంగా ఉండటకు ఈ నిబంధన పలకలను ఇచ్చాడు. ఈ మూడింటిని కలిగి ఉన్నది నిబంధన మందసం. దీనిని సాక్ష్యపు పెట్టె, నిబంధన మందసం, వడంబడిక పెట్టె అంటారు. ఇది దేవుని ఆజ్ఞకు సాదృశ్యంగా ఉంది.